సో ఎప్పుడైనా సరే మనం గమ్యాన్ని చేరుకోవాలనుకున్నప్పుడు మనం మొట్టమొదటి అడుగు ఏంటది, ఆ గమ్యానికి దానికి మనం జీపీఎస్ ఫిక్స్ చేసుకుంటాం, గూగుల్ మ్యాప్ సెట్ చేసుకుంటాం. ఆ తర్వాత ఎంత బిజీ అయినా సరే అది సెట్ చేసిన తర్వాతనే మనము స్టార్ట్ చేస్తాం తప్ప, అంతేగా నాట్ అదర్వైజ్. సో సిమిలర్గా మన జీవితం అన్నప్పుడు జీవితం యొక్క గమ్యం ఏమిటి? ఆత్మ సాక్షాత్కారం. జీవితం యొక్క లక్ష్యం ఏమిటి? నువ్వెవరు అని తెలుసుకోవడం అనమాట. నిజమైన ఆనందం అనేది ప్రతి ఒక్కడు దానికోసం ప్రయత్నిస్తున్నాడు. ఎవరు ఏం చేస్తే సరే, ఒక టెర్రరిస్ట్ అనేవాడు ఎంతోమంది చంపేస్తుంటాడు, ఒక దొంగోడు అనేవాడు ఎదుటి వాళ్ళని ఏడిపిస్తూ వాడిని దోచుకుంటూ ఉంటాడు. మంచివాడైనా సరే చెడ్డవాడైనా సరే, ఎలాంటి వాడైనా సరే వాడు మంచి పనులు చేస్తున్నాడు, మంచివాడు మంచి పనులు చేస్తున్నాడు, చెడ్డవాడు చెడ్డ పనులు చేస్తున్నాడు. కానీ ఇద్దరు కూడా దేనికోసం చేస్తున్నారంటే ఆనందం కోసమే చేస్తున్నారు. సో ఆనందం కోసం వెతుకుతున్నారు, కానీ ఆనందాన్ని ఎలా పొందాలనే విషయంలో అవగాహన ఉండదు. నిజమైన ఆనందాన్ని ఎలా పొందుతామంటే మనము ఆత్మ నువ్వెవరో తెలుసుకోవాలి. ఫస్ట్ నువ్వెవరవో తెలుసుకున్నప్పుడు మాత్రమే, నువ్వు ఎవరవో తెలుసుకున్నప్పుడు మాత్రమే నీ అవసరం ఏంటని తెలుస్తుంది. చేపకి నీళ్ళలో ఉంటేనే ఆనందం, పక్షి గాలిలో ఉంటే ఆనందం, మనిషి అనేవాడు నేల మీద ఉంటే ఆనందం. సో నువ్వెవరవో తెలుసుకున్నప్పుడు చేప నీళ్ళలో ఈదుతుందని చెప్పి నువ్వు కూడా నీళ్ళలో ఉంటే గంట బాగానే ఉంటుందేమో, తర్వాత మనం ఇబ్బంది పడతాం మనం, బికాస్ అది మన న్యాచురల్ పొజిషన్ కాదు. సో నిజమైన ఆనందానికి మొట్టమొదటి స్టెప్ ఏంటంటే నువ్వెవరవో తెలుసుకోవాలి. ఆ తర్వాత నీ అవసరం ఏంటో నీకు తెలుస్తుంది. తర్వాత నువ్వు ఏ లోకంలో ఎక్కడున్నావు, అక్కడ నియమాలు ఏంటి అవన్నీ తెలుసుకోవాలి. సో ఇదే ఆత్మసాక్షాత్కార పయనం. సో ఈ ఆత్మసాక్షాత్కారం పయనంలో రైట్ మన యొక్క ఈ యొక్క భౌతిక ధర్మాలు ఆధ్యాత్మిక ధర్మాలు రెండు కూడా సమాంతరంగా వెళ్ళాలి. సో భగవద్గీత అనేది మనకి దారి చూపిస్తుంది, ఏ విధంగా మన యొక్క భౌతిక ధర్మం చేస్తూనే మన ఆధ్యాత్మిక ధర్మాన్ని కూడా ఎలా చేరుకోవాలని చెప్పి. కానీ సమయం లేదు అనుకొని నేను ముసలోడిని అయ్యాక చేస్తాను అనుకున్నప్పుడు ఆ తర్వాత మనకి సమయం ఉండదు, శక్తి అంతకన్నా ఉండదు. సో ఎప్పుడైనా సరే మనం గమ్యాన్ని చేరుకోవాలనుకున్నప్పుడు డే 1 నుంచే, అంటే ఫస్ట్ నిమిషం నుంచే మనం జీపీఎస్ ఆన్ చేసి పెట్టాలి. సిమిలర్లీ జీవితంలో కూడా మనం నిజమైన గమ్యాన్ని చేరుకోవాలనుకున్నప్పుడు ఫస్ట్ స్టెప్ నుంచే మనము ఆ జీపీఎస్ పెట్టాలి. జీపీఎస్ పేరే భగవద్గీత.